ఆ భయం ఏంటి? ఎందువల్ల ఈ లాసిక్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది అనేసి ఆ డీటెయిల్ కొంచెం మాట్లాడదాం. బట్ కాలర్ ఉన్నారు సార్ రెడీగా. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? పల్లి నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి లక్ష్మి గారు, ఈరోజు మన డాక్టర్ స్పెషల్లో డాక్టర్ అద్వైత్ సాయి ఆలంపూర్ గారు ఉన్నారు. వీరిది సికింద్రాబాద్లో లాసిక్ సెంటర్ ఉంది. సో ఎన్విజన్ లాసిక్ సెంటర్ అనేసి పేరు. సో మీకు కూడా ఏదైనా లాసిక్ గురించి సర్జరీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ప్రశ్న అడగొచ్చండి. ఓకే ఓకే నమస్కారం అండి లక్ష్మి గారు, చెప్పండి. నమస్కారం సార్. అమ్మా చెప్పండి. యాక్చువల్ నాకు థైరాయిడ్ ఉంది సార్. అమ్మా హలో చెప్పండి అమ్మా, వినిపిస్తుంది, చెప్పండి. నాకు థైరాయిడ్ వచ్చి కూడా ఒక 7 or 8 years అవుతుంది. ఓకే. అంటే థైరాయిడ్ ఫస్ట్ వచ్చినప్పుడు నేను పట్టించుకోలేదు సార్. అప్పుడు 1 point ఉంటే నాకు మెడిసిన్ యూజ్ చేయమంటే యూజ్ చేయలేదు. ఓకే. తర్వాత కొంచెం మెన్సర్గా కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల తర్వాత టెస్ట్ చేస్తే మీకు థైరాయిడ్ ఉందండి బాగా, అందుకే ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి అన్నారు. ఓకే. తర్వాత నుంచి కంటిన్యూ ఈ 8 years నుంచి కూడా మెడిసిన్ వేసుకుంటున్నాను. వేసుకోబట్టి 25 వేసుకుంటాను నేను మెడిసిన్ పాయింట్ వచ్చి. ఓకే. తర్వాత 50 వరకు వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు 25 వచ్చారు. లైఫ్ లాంగ్ థైరాయిడ్ టాబ్లెట్ యూజ్ చేయాలంటారా? అంటే ఇప్పుడు మనము తీసుకునేది ఓన్లీ ఐ రిలేటెడ్ క్వశ్చన్ తీసుకుంటున్నామా? మీకు థైరాయిడ్ గురించి అంటే మీకు ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళని కన్సల్ట్ అయ్యి దాని గురించి అడగొచ్చమ్మా మీరు. ఓకే. అంటే థైరాయిడ్ ఉండడం వల్ల తర్వాత ఫర్దర్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయంటారు ఈ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల? అదేనమ్మా, ఇప్పుడు మీకు థైరాయిడ్ ఎవరైతే మీకు ట్రీటింగ్ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు అడిగితే వాళ్ళు మీకు దాని గురించి చెప్పగలుగుతారమ్మా. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరోసారి చెప్తున్నాను, మనతో పాటు ఈరోజు డాక్టర్ స్పెషల్లో ఉన్నారు డాక్టర్ అద్వైత్ సాయి ఆలంపూర్ గారు. తను ఒక ఆప్థల్మాలజీ అండ్ తనకి ఎన్విజన్ లాసిక్ సెంటర్ అనేసి సికింద్రాబాద్లో ఉందండి. సో కంప్లీట్గా ఆప్థల్మాలజీ గురించి, మీకు కంటి చూపు గురించి ఎలాంటివన్నా సరే ప్రశ్న ఉన్నట్లయితే, క్వరీస్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. మరి మీ క్వరీస్కి చక్కటి సమాధానం తీసుకోండి. సార్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద లాసిక్ సర్జరీ, రైట్? సో ఇంతకు ముందు కాలర్లా తీసుకున్నట్లయితే, సో థైరాయిడ్కి ఎవరైతే బాధితురాలు ఉంటారో సో వాళ్ళకి ఇలాంటి సర్జరీస్ అవసరం అంటారా, లేకపోతే వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అవసరం అంటారా? సో థైరాయిడ్ వల్ల కంటికి వచ్చే ప్రాబ్లం ఒకటి ఏంటంటే కొంతమంది